ఇక డీటెయిల్స్లోకి వెళితే ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. సోమవారం సిటీలోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత 11వ వార్డులో తోట కిరణ్ రేషన్ దుకాణంలో ప్రజలకు కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కూరగంటి సతీష్, జామి సత్యనారాయణ, ఆర్డీఓ కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్లతో కలిసి బియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గతంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని, దానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ దుకాణాల్లో రేషన్ బియ్యం ఇస్తారని ఆయన తెలిపారు. సాగర్ గారు మనకు పన్ను వర్షాలు అయ్యి కదా చక్కని పట్టుకోండి అలా ఇవ్వండి అంతే. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో, అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అభ్యర్థించేవారు, లేదు రేషన్ షాప్ని మళ్ళా మీరు ప్రారంభించండి, రేషన్ షాపులు ఉంటే మాకు కావాల్సిన టైంలో మేము వెళ్తాం, మాకు నచ్చిన టైంలో మేము వెళ్తాం, మా పనులు మానుకొని మేము అక్కడ ఏ రోజు ఇస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం లేకుండా రేషన్ షాపులు మా పనులు మానుకోకుండా వెళ్ళే కార్యక్రమం మరలా తీసుకురండి అని చెప్పడం, కూటమి అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున రేషన్ షాపులు తెరవడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో కూడా ఈరోజు షాప్స్ తెరుస్తూ ఉన్నాం. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం 8 నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు, అంటే పనులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పనులు పూర్తి చేసుకొని వచ్చి తీరిగ్గా ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకుంటారు. సాంకేతికంగా ఏదైనా సమస్య వచ్చి సర్వర్ పనిచేయట్లేదు, ఇది అది అలాంటి ఏదైనా ఉన్నా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫోటో తీసుకుంటారు, రైస్ ఇచ్చేస్తారు, తర్వాత దాని పరమైన సమస్యలు చూస్తారు. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడా కూడా నష్టపోకుండా కూటమి తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు గౌరవ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది, సివిల్ సప్లైస్ నుంచి కూడా ఉంటుంది.